శుక్రవారం లైసెన్స్ బి కాలనీలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో సంఘటన ఆందోళన కలిగించిందన్నారు. ఆనాడు హిందూ ఆచార వ్యవహారాల పట్ల నిర్లక్ష్యంగా నిలిచారని విమర్శించారు. నేతిబీరులో నెయ్యి మాదిరి తిరుపతి నెయ్యి వ్యవహారం నడిచిందని సుప్రీంకోర్టుకి సిట్ ఇచ్చిన నివేదికను తప్పుగా చెప్పారన్నారు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారని, అయితే ఆహార పదార్థాల్లో రసాయనాలు వాడితే కఠినమైన చర్యలు తప్పవని వివరించారు. పరకమన్లో చోరీ లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. జగన్ కుటుంబ సభ్యులైన ఇద్దరికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. కల్తీ వ్యవహారం బయటికి రావడం వల్ల జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కనీసం టీటీడీ డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండా తిరుపతి ఇచ్చిన జగన్ హిందూ మనోభావంపై కక్ష కట్టారని విమర్శించారు. సిట్ రిపోర్ట్ కి కొత్త భాష్యం చెప్తున్నారన్నారు. బాబాయి గొడ్డలిపోటును గుండెపోటుగా చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాస్ని తదితరులు పాల్గొన్నారు. అది సాంకేతిక అంశాలు నాకు తెలియదు. సాంకేతిక అంశాలు నాకు తెలియదు. ఆ అంశాలు వాటికి సంబంధించినటువంటి నిష్ణాతులు, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు అది ఎవరు మాట్లాడాలో వాడు మాట్లాడలేదు. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. తిరుమల వ్యవహారంలో ఇద్దరు జియర్లు ఉంటారు, వాళ్ళే సర్వాధికారులు. ఇక్కడ ఎలా కాదు, ఒకసారి నన్ను లెట్ మీ స్పీక్. రెస్పెక్ట్ పెట్టారు కదా. మీరు దేని నుంచి రిప్రజెంట్ చేశారు? నేను నేషనల్ న్యూస్ ఏజెన్సీ, డైలీ న్యూస్ సర్వీస్, నేషనల్ న్యూస్ ఏజెన్సీ. ఎవరైనా మీరు చెప్పండి. అది ఓకే. ఇవేంటంటే తిరుమలలో అంతరాలు అంటే మనం స్వామివారి పరిధి ఆలయం లోపల ఏం జరుగుతుంది అడిగారు, జియర్లు మాట్లాడాలి. ఆలయం బయట జరిగే కార్యక్రమాలు అధికారులు మాట్లాడతారు. ఇప్పుడు దీనికి సంబంధించి రెండింటికి సంబంధించిన అంశం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపల్లిలో నిర్వహణకు సంబంధించిన అంశము. జిఎల్లు ఎవరితో మాట్లాడాలో వాళ్ళ దగ్గర నుంచి ఏ రిపోర్ట్ తీసుకోవాలి, ఏం జరిగింది అనేది తీసుకొని అంతర్గతంగా తీసుకొని మాట్లాడతారు. మీకు ప్రభుత్వంలో కూడా అధికారుల దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాచారం తీసుకొని ముఖ్యమంత్రి మాట్లాడతారు. అధికారుల నుంచి వచ్చేటటువంటి సమాచారంతో మేము మాట్లాడతాం. ఎవరైతే దానికి సంబంధించినటువంటి నిష్ణాతులు, ఎవరైతే టెక్నికల్ గా ఎవరుంటారో వాళ్ళ దగ్గరతో మాట్లాడిన తర్వాత ఎన్ని మాట్లాడతారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పింక్ డైమండ్ లాగా ఉంటుంది మీరు చెప్పింది, ఒక ఆయన తీసుకొచ్చి పింక్ డైమండ్ అని మాట్లాడించారు. ఇవాళ మాట్లాడినటువంటి పరిస్థితి. అటువంటి విధానాలు కుటుంబ ప్రభుత్వంలో ఉండవు. ఒత్తిడి పెట్టి వాళ్ళని కూడా పాపము ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా లోపల ఉండేటటువంటి అటువంటి పాలన ఇక్కడ సాగదు. మీ పింక్ డైమండ్ ఒక ఉదాహరణగా చూడండి ఏం చేశారు ఆ రోజు. థ్యాంక్ యూ అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఇంకా పలు విధాలుగా వెంకటేశ్వర స్వామిని ఆయన మాట్లాడినటువంటి తీరు, అటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు ఈ నకిలీ నెయ్యి పరకామణికి సంబంధించిన అంశాలు బయటికి రాగానే హోమాలు యజ్ఞాలు చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేయడం. నేను హిందూ ఆచార సాంప్రదాయాన్ని నేను మా ఇంట్లో కూడా మేము కొనసాగిస్తామనేటటువంటి విధంగా ప్రజల్ని పంపిపెట్టే ప్రయత్నం చేయడం. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచార సాంప్రదాయాలు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి విధంగా వారు వ్యవహరించవచ్చు. కానీ వారు వ్యవహరించే తీరు ఒకటి, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వారు హిందూ ఆచార సాంప్రదాయాలకి తిరోధకాలు ఇచ్చేటటువంటి విధంగా పరోక్షంగా ప్రచారం చేసేటటువంటి వారి మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు టీటీడీ చైర్మన్ గా వారి కుటుంబానికి సంబంధించి వారి సొంత వ్యక్తుల్ని చైర్మన్ గా చేసుకున్నారు. అందులో ఒకరు బొమ్మడి కరుణాకర్ రెడ్డి గారు, రెండోది వైవి సుబ్బారెడ్డి గారు. నకిలీ నెయ్య, పరకామణి చోరీ, ఈ రెండు అంశాల మీద చాలా నిర్లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. పరకామణిలో దొంగిలించిన డబ్బు ఎంత, ఆయన రాసిచ్చినటువంటి ఆస్తి ఎంత అని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో తిరుమలలో భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా అపచారం చేసి ఈరోజు కులాల మధ్యన చిచ్చు పెట్టేటటువంటి విధంగా ఆ టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేదానికి ఆయన పడరాని పాటలు పడుతూ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఆయన పార్టీ నాయకులతో చేపిస్తా ఉన్నారు. ఆ రోజు బ్రిటిష్ వాడిని చూశాం. భారతదేశ ఆచార సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఏదైతే ఉందో దానికి తూట్లు పొడవాలంటే విద్యా వ్యవస్థ దగ్గర నుంచి ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశాల్లో
ఏ విధంగా నిర్వీర్యం